ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ పద్మశ్రీ డాక్టర్ బి.వి. రావు గారు. వెన్కాబ్ చికెన్ వ్యవస్థాపకులు. దేశంలోని కోడిగుడ్డు ధరను ప్రభావితం చేయగలిగినది వెన్కాబ్ కంపెనీ. ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సుంకర భాస్కరరావు గారు. ఆంధ్రాలో ఫుట్బాల్ ఆట అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఫాదర్ ఆఫ్ కడియం నర్సరీ పళ్ల వెంకన్న గారు. నేడు కడియం నర్సరీలు వేలకోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ సంఘం ఫ్యూజీ సాదుకుప్పు స్వామి నాయుడు గారు. ఫ్యూజీ దేశంలో భారతీయుల కోసం సంఘాన్ని ఏర్పరిచారు. ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూమెంట్ పెరియర్ రామస్వామి నాయకర్ గారు. అణగారిన వర్గాల తరపున పోరాడిన వారు పెరియర్ గారు. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు తాపీ ధర్మారావు నాయుడు గారు. వాక్సన్ యూనివర్సిటీ స్థాపించిన వారు పూలా ప్రవీణ్ గారు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థాపించిన వారు పవన్ కుమార్ చందన గారు. శాంతా గ్రూప్, బోస్టన్ గ్రూప్ కంపెనీస్ స్థాపించిన వారు సుబ్బుకోట గారు. అమెరికాలో ఎంతో ప్రాచుర్యం కలిగిన వ్యాపారవేత్త. శ్రీ మంజునాథ సినిమాలో కనిపించే కోటిలింగేశ్వర ఆలయం కట్టించిన వారు స్వామి సాంబశివమూర్తి గారు. ఇషా ఫౌండేషన్ స్థాపించిన వారు సద్గురు వాసుదేవ్. వేలాది కేజీల బంగారంతో శ్రీ నారాయణి గోల్డెన్ టెంపుల్ కట్టించిన వారు శక్తి బాల అమ్మగారు. వీరు ముగ్గురు హైందవ ధర్మ పరిరక్షకులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 10 లక్షల యూనిట్ల రక్తం పేద ప్రజలకు అందించిన వారు. 10,000 మందికి కంటిచూపు పునరుద్ధరణ చేయించిన వారు. 30 కోట్లతో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి కరోనా సమయంలో వేలాది ప్రాణాలను కాపాడిన వారు. యుగపురుషులు రాజర్షి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ క్రికెట్ మోధవరపు బుచ్చిబాబు నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మల్లెపూడి సంజీవరావు గారు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం మానికొండ చలపతిరావు గారు. ఫాదర్ ఆఫ్ న్యూరో సర్జన్ ఆంధ్రప్రదేశ్ సుంకర బాల పరమేశ్వరరావు గారు. హరికథ పితామహ ఆఫ్ కర్ణాటక గురురాజుల నాయుడు గారు. కాలజ్ఞాన పితామహ ఆఫ్ కర్ణాటక కైవర తాతయ్య. ఫాదర్ ఆఫ్ తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గారు. ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కొటారి కనకయ్య నాయుడు గారు. వారి కుమార్తె ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ఉమెన్ కామెంటర్ చంద్ర నాయుడు గారు. ఫస్ట్ అశోక చక్ర ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రసాద్ బాబు గారు. ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా బిఎంఎస్ కాలేజ్ను బుసనాయన ముకుందదాస శ్రీనివాసయ్య గారు స్థాపించారు. ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్టర్ రఘుపతి సూర్యప్రకాష్ రావు నాయుడు గారు. వీరు హాలీవుడ్ని సందర్శించి డైరెక్షన్ నేర్చుకుని కెమెరాను కొనుగోలు చేసి భీష్మ ప్రతిజ్ఞ అనే మొదటి తెలుగు సినిమా తీశారు. రావు రేమల గారు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంకు మొదట కోడ్ రాసిన వారు వీరే. ఆ సంస్థలో మొదట పనిచేసిన భారతీయుడు కూడా వీరే. ఫస్ట్ ఫిమేల్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు స్టేట్స్ దాసరి కోటిరత్నం గారు. ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఇండోనేషియన్ ఫిలిం ఫెస్ట్ అవార్డు ఎస్వి రంగారావు గారు. ఫస్ట్ తెలుగు సినిమా లిరిసిస్ట్ చందాల కేశవదాసు గారు. ఫస్ట్ తెలుగు సీఎం ఆఫ్ మహారాష్ట్ర కన్నా సాంబశివరావు గారు. వీరిని కన్నంవారని పిలుస్తారు. గాంధీ కంటే ముందు మొట్టమొదటిగా నాన్ కోపరేషన్ మూమెంట్ మొదలుపెట్టిన వారు. శ్రీలంక కండి రాజు రాజా విక్రమసింహ. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్. ద్వారబందాల రామచంద్రయ్య దొర. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీడీ జట్టి గారు. వీరు లింగాయత్ మతం స్వీకరించిన లింగబలిజలు. కూర్మా వెంకట్ రెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాస్ రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాటల రచయిత భానుచందర్ గారు ఆస్కార్ అందుకున్నారు. కలియుగ భీమా కోడి రామ్మూర్తి నాయుడు గారుని బ్రిటిష్ రాణి ఇండియన్ హెర్కలస్ బిరుదుతో సత్కరించారు. 1980లో మొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు పైడి జయరాజులు నాయుడు గారు. టమటం శేఖర్ గారు బ్రిటిష్ రాణి చేతుల మీదుగా మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకున్నారు. చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ రామ్దాస్ కటారి గారు. కోపౌండర్ ఆఫ్ ఎస్యు యూనివర్సిటీ సీరం గోవిందరాజులు నాయుడు గారు. ఆంధ్రా బ్యాంక్ స్థాపించిన నలుగురిలో ఒకరు తోట పేరయ్య నాయుడు గారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక స్థాపకులు వరదరాజులు నాయుడు గారు. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజ స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. సమసమాజ నిర్మాణానికి మొదటడుగు వేసిన సామాజిక ఆర్థిక రాజకీయవేత్తలు బలిజకాపు తెలగాలు. ఇలాంటి ఎన్నో రంగాలలో శిఖరాగ్రస్థాయికి చేరుకుని తమ సత్తా చాటి బలిజకాపు తెలగ క్షత్రియుల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎందరో మహనీయుల చరిత్ర ఈ తరం వారు తెలుసుకోవాలి. ఎంబినో కంపెనీ మన బలిజ కులస్తులైన యాదం కృష్ణారావు గారు స్థాపించారు. స్టార్ హీరోలందరూ తెప్పించుకునే తాళపకట్టి బిర్యానీ తమిళనాడు బలిజలైన నాగస్వామి నాయుడు ప్రారంభించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 100 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రి రోజ్ మిల్క్ కాపు కులస్తులు గుబ్బ సింహాచలం గారు స్థాపించారు. 750 పైగా స్కూల్స్ అండ్ కాలేజెస్ కలిగిన నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బలిజ కులస్తులు నారాయణ గారు స్థాపించారు. బెంగళూరు రామయ్య యూనివర్సిటీ అండ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ బలిజ కులస్తులైన ఎంఎస్ రామయ్య స్థాపించారు. జాస్పర్ ఇండస్ట్రీస్ బాడిగ శేషగిరిరావు గారు స్థాపించారు. 100 కోట్ల టర్నోవర్ ఉన్న తులసి సీడ్స్ కంపెనీ తులసి రామచంద్ర ప్రభు స్థాపించారు. దళవాయి ఆదికేశవులు నాయుడు వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, మల్లయ్య హాస్పిటల్,
కర్ణాటక బ్రూవరీస్ మరియు డిస్టిలరీస్ స్థాపించారు. నాయుడు గారి కుండ బిర్యానీ కూడా మన కాపు కులస్తులదే. ఆహా! గీతావర్ట్ అల్లు అరవింద్ స్థాపించారు. ఆంధ్ర బ్యాంక్ స్థాపించిన వారిలో తోటపేరయ్య నాయుడు ఒకరు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వరదరాజులు నాయుడు స్థాపించి కొంతకాలానికే అమ్ముకున్నారు. ఎర్రంశెట్టి శివ గారు ఎర్రంశెట్టి శ్రీ గారు అమెరికాలో అమెరికన్ గ్రీన్ సొల్యూషన్స్, లిబ్సిస్ ఐటీ అనే 2 కంపెనీలను స్థాపించారు. కంట్రీ డిలైట్ పాల కంపెనీని గాదే చంద్రశేఖర్ గారు స్థాపించారు. దేశంలోని తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన బిఎంఎస్ కాలేజ్ను స్థాపించిన వారు కూడా బలిజవారే. భూసనాయన ముకుంద శ్రీనివాసయ్య గారు స్థాపించారు. వీరు కృష్ణరాయల వంశ దాయాదులైన అన్నయ్య గారి వంశ బంధువులు. వ్యాపారము ఆదాయమే కాకుండా ఎన్నో దానధర్మాలు చేసిన వారు, ఎంతోమందికి విద్యాదానం చేసిన వారు మన బలిజవారు. ప్రపంచంలోనే ధనిక రాజ్యమైన విజయనగర సామ్రాజ్యంలో అపర కుబేర చక్రవర్తికి భాండాగారమై నిలిచిన ప్రపంచ ధనిక సమాజం వారు బలిజవారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మినవారు బలిజవారు.